రేపు దేశవ్యాప్తంగా జాతీయ పల్స్ పోలియో దినం సందర్భంగా పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ పిలుపునిచ్చారు. ఈ మేరకు నంద్యాల పట్టణంలో పల్స్ పోలియోపై అవగాహన కల్పిస్తూ ర్యాలీ చేపట్టారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శేషన్న, అడిషనల్ డిఎంహెచ్ఓ డాక్టర్ లలితాబాయి, ఇతర శాఖల అధికారులు, వైద్య ఆరోగ్య శాఖ వైద్యులు, సిబ్బంది, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. పల్స్ పోలియో కార్యక్రమ నిర్వహణ గురించి అధికారులు తెలిపారు. 0 నుండి 5 సంవత్సరాల వయసు ఉన్న ప్రతి చిన్నారికి 2 చుక్కల పల్స్ పోలియో వేయించాలని, దేశం నుండి పోలియో మహమ్మారిని పారద్రోలాలని కోరారు. ఐదు సంవత్సరాల వయసు వరకు ప్రతి సంవత్సరం పోలియో మోతాదులను ఇవ్వాలి. నేషనల్ పోలియో సైకిల్ 1 డిసెంబర్ 2025. నేషనల్ పోలియో సైకిల్ 1 డిసెంబర్ 2020. సార్ ఒక నిమిషం ఇండియా మొత్తం మీద పోలియో మీద అవగాహన ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది. దాని సందర్భాన్ని పురస్కరించుకొని నంద్యాలలో రోటరీ క్లబ్ మరియు గవర్నమెంట్ హాస్పిటల్ మరియు మున్సిపాలిటీ వారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ ర్యాలీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే, గతంలో మీరు చూసింటారు, చాలా మంది పోలియో బారిన పడి వికలాంగులై తిరిగేవాళ్ళు. ఈ మధ్య కాలంలో మీరు అలాంటి వాళ్ళని చూసింటారు. దానికి ముఖ్య కారణం రోటరీ ఇంటర్నేషనల్. రోటరీ అనే సంస్థ లేకపోతే ఈరోజు ఆ తిరిగే కాలంలో అట్లే అంగవైకల్యంగా తిరిగే వాళ్ళు ఎక్కువ మంది ఉండేవాళ్ళు. మరి ముఖ్యంగా కారణం ఏమంటే, దీనికంతా ప్రపంచవ్యాప్తంగా పోలియోకు వ్యాక్సిన్ వేసిన ఒక ఘనత రోటరీ ఇంటర్నేషనల్ డే. ప్రతి చుక్క కూడా రోటరీ ఇంటర్నేషనల్ కి వచ్చిందే. కాబట్టి మా రోటరీ ఇంటర్నేషనల్ సంస్థ ప్లస్ బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ ఇరువురు కలిసి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా పోలియో నిర్మించడం జరిగింది. రేపు జరగబోయే పల్స్ పోలియో కార్యక్రమం పోలియో ఆదివారం అంటే డిసెంబర్ 5న దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. నిండు జీవితానికి 2 చుక్కలు అనేది మన గత 30 సంవత్సరాల నుంచి పోలియో కార్యక్రమాన్ని 10 సంవత్సరం చేసుకుంటున్నాము. అందులో భాగంగా రేపు నంద్యాల జిల్లాలో గౌరవ కలెక్టర్ ఆదేశాల మేరకు, తర్వాత రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ గారి ఆదేశాల మేరకు కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నంద్యాల జిల్లాలో నిర్వహించడానికి ఈరోజు ఉదయం మన మున్సిపల్ కమిషనర్ గారు, గౌరవ మున్సిపల్ కమిషనర్ గారు, రోటరీ క్లబ్ సభ్యులు, మా వైద్య ఆరోగ్య సిబ్బంది అందరూ కూడా ఈరోజు ర్యాలీలో పాల్గొని ప్రజలకు మరింతగా అవగాహన కల్పించడానికి, ప్రజల్లో దీనికి సంబంధించిన పోలియో మహమ్మారిని పాల్గొనడానికి మేమంతా కృషి చేస్తా ఉన్నాము. ముఖ్యంగా పేరెంట్స్ కోరేది ఏంటంటే, ఎవరు కూడా పేరెంట్స్ అందరికీ జీవిత పరిస్థితులను అందరినీ కూడా ఖచ్చితంగా రేపు బూత్ యాక్టివిటీకి పంపించి వారి పిల్లలకు చుక్కలు వేయించాలని మరి ఒకసారి తల్లిని అందరినీ పదే కోరుకుంటున్నాను. అందరూ గమనించాలి, నిండు జీవితానికి 2 పోలియో చుక్కలు అనేటువంటి కార్యక్రమం భారతదేశం అంతటా కూడా డిసెంబర్ 25న జరుగుతుంది. అందులో భాగంగానే మన పట్టణంలో ఈరోజు రోటరీ క్లబ్ వాళ్ళు, గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఏంటంటే హెల్త్ డిపార్ట్మెంట్ వారి యొక్క సారథ్యంలో అంగన్వాడీస్, మున్సిపల్, ఇతరత్ర డిపార్ట్మెంట్ అందరూ కూడా కలిసి రేపు ఒక బృహత్తరమైన కార్యక్రమం, బ్రహ్మాండమైన కార్యక్రమాన్ని చేయబోతున్నాం. ఎందుకంటే ఇందాక దీని చెప్పినట్లుగా మహమ్మారిని పారవేద్దాము. అయినప్పటికీ ఇంకా
ఎక్కడో ఉంది అనేటువంటి ఒక ఊహ ఉందంటున్నారు. ఆ యొక్క ఆలోచన కూడా లేకుండా చేయాలనే ప్రభుత్వ లక్ష్యం. అందులో భాగంగానే మన కొచ్చాలగడ్డ టౌన్ దగ్గరలో 121 సెంటీమీటర్స్ పెట్టాం. అందులో 1 పోల్ రెగ్యులర్గా ఉంటాయి. ఒక ఐదు ఇసుక పెట్టి ఉండి 4 ఉంటాయి. సో వల్ల గమనించవలసిందంటే రైల్వే స్టేషన్లు కానీ, బస్ స్టాండ్లు కానీ, జనసమర్థం ఉన్నటువంటి ఏరియాలు కానీ, ఎక్కడైతే ప్రజలు బిజీ ఉంటారో, ఎక్కడైతే ట్రాన్స్పోర్ట్ ఉంటారో అలాంటి ఏరియాలు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అక్కడ ఎన్ని సెంటర్స్ ఉంటాయి. సో అక్కడ ఈ డ్రాప్స్ గ్రహించుకోవాలనుకుంటున్నాం. ఈరోజు ప్రజా చైతన్యంతో అలాగే మనం ర్యాలీ ద్వారా ఈ యొక్క సందేశాన్ని అన్ని చోట్ల మనకి నంద్యాల పట్టణంలో కానీ, మన నంద్యాల జిల్లాలో ఉన్న అన్ని చోట్ల కూడా ప్రజలకు అవగాహన కల్పించి ఈ యొక్క పోలియో డ్రాప్స్ 2 డ్రాప్స్ ఎంతో దీనివల్ల మనకి యూజ్ అవుతుంది. ఈ 2 డ్రాప్స్ మన పల్స్ పోలియో కార్యక్రమం నిరంతరంగా మనం 25 సంవత్సరాల నుంచి మనం కండక్ట్ చేస్తున్నాం. 29 సంవత్సరాల నుంచి 29 సంవత్సరాలు అందరూ సమిష్టి కృషి వల్ల ఈ యొక్క పోలియో మహమ్మారిని మనం భారతదేశం నుంచి తరివేయడం జరిగింది. 2013లోనే పోలియో ఎలిమినేషన్ అయిపోయింది, ఇరాడికేషన్ కూడా అయిపోయింది. కాబట్టి కానీ ఇంకా ఎక్కడైనా మనకి నైబరింగ్ స్టేట్స్ ఉన్నాయి, నైబరింగ్ కంట్రీస్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ అలాంటి ఏరియాస్ నుంచి మైగ్రేటింగ్ వీళ్ళందరూ ఉంటారు. కాబట్టి వీళ్ళందరి ద్వారా మళ్ళీ పోలియో వైరస్ వ్యాపిస్తుందన్న ఒక ఉద్దేశంతో ఈ యొక్క ప్రోగ్రామ్ మనం కండక్ట్ చేయడం జరిగింది. దీంతో 0 to 5 అందరికీ కూడా మనం పోలియో చుక్కలు వేయడానికి మన జిల్లా వ్యాప్తంగా కూడా 1313 బూతులు పెట్టాం. అట్లాగే 5400 మంది వ్యాక్సినేటర్స్ ఉన్నారు. మొబైల్ టీమ్స్, ట్రాన్సిట్ టీమ్స్, బస్ స్టాండ్స్ అన్ని చోట్ల కూడా మనం ఎక్కడైతే లార్జ్ గ్యాదరింగ్ ఉందో అక్కడంతా కూడా కవర్ చేస్తున్నాం.